ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంది ప్రియా, ఈడ ఏమైతుందో ఏం అర్థమైతలేదా? ఇక ఈడికెళ్ళి నీ జీవితం మున్ల కంపలబడి ఇరుక్కున్నట్టే ఉంటది. రేపో మాపో నా బిడ్డ కావేరి ఈ ఇంటికి కోడలైతది. నువ్వాడిన నాటకాలు, చేసిన దుర్మార్గాలన్నీ అర్జున్ బాబు ముందు బయటపెట్టి ఆ బాబు చేతనే నిన్ను బెడవట్టి గేట్ అవతలికి నూకిపిస్తది. ఆ క్షణం కోసం ఎదురు చూస్తా ఉండు. హే రుక్మిణి, నువ్వు అరిసే టైం అయిపోయింది. ఇది నా కూతురు కావేరి టైం. యాది పెట్టుకో, నీ ప్రతి లెక్క దాని కాడుంది. ఒక వారంలో నా పైసలు నాకు ఇయ్యాలి. అది తొందరలోనే మంచిగా తేలుస్తుంది. ప్రియా, కావేరియా అనుకుంటే టోటల్ ఫ్యామిలీదా నీ మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొంచెం జాగ్రత్త ప్రియా. లైఫ్ లో ఇంకా పెద్దగా ఏమీ చూసింది కూడా లేదు పాపం. టింగ్ టింగ్. హలో సారు. గీ రూమ్ సంగతేంది? ఆ రూమ్ నాదని మీకు తెలుసు కదండి, ఎందుకు ఓవర్ చేయడం? ఏంది? అదే, ఈ గది నాదని మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇంకా చెప్పేదేముంది అంటున్నాను. ఏం గది చూపిస్తే సారేమైనా అరిగిపోతారా కరిగిపోతారా? ఈ గదిని చూడక చాలా దినాలైంది. తమరోసారి డోర్ తీసి లోపలికి ఆహ్వానిస్తే చూసి తరిస్తాం. రండి కావేరి గారు, రండి. హార్టీ వెల్కమ్. ఈవిడ గారు వేషాలు చూడలేక ఆ అద్దమే పగిలిపోయేలా ఉంది. అర్జున్ బాబు, ఏంటి పిలుపులో మీటర్ మారింది? తల్ల పూలు జారి కింద పడిపోయినాయి. అయితే వాటిని తీసి జర నా తల్లో పెట్టుర్రి. ఏంటి, పడిపోయిన పూలను తీసి నేను నీ తల్లో పెట్టాలా? ఏంది అర్జున్ బాబు, గొంతు పెంచుతుండ్రు?
నేను కింద పడ్డ గీ పూలనే కదా తీసి నా తల్ల పెట్టమన్నా. ఏదో మార్కెట్ కి పోయి ఫ్రెష్ గా మల్లెపూలు తెచ్చి తల్ల పెట్టమన్నట్టు ఎందుకు సామి అంత సీరియస్ అయిపోతుండ్రు? ఏమాయేస్తారు ఆలోచించబడుతుంది. ఇక నన్ను కూడా ఆలోచించమంటారా ఏంది? ఏంది చెప్పురి. ఈ టైంలో దీంతో గొడవలు ఎందుకులే గాని తప్పదు. తల్ల పెట్టుండ్రి. ఏదో గోడకి మేకలు కొడుతున్నట్టు ముఖం ఎందుకు సామి అట్లా పెట్టుకున్నారు? జర నవ్వుకుంటూ పెట్టొచ్చు కదా. నువ్వు అటు తిరిగావు కదా, నేను ఎలా ఉన్నానో కూడా నీకు తెలుస్తుందా? ముందలా అద్దంలో చూస్తే తెలుస్తుంది. పెట్టండి బాబు. నవ్వుతూ పెట్టుర్రి. ఇంకొద్దిసేపట్లో ఈ చైన్ని నీకు నా ప్రేమ కానుకగా ఇవ్వబోతున్నాను.